ఎదకువారు. ఒక తండ్రి కూతురు ఉన్నారు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అది వాళ్ళ నాన్నగారు ఆ కూతురుని చూస్తూ రెండో వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఆ కూతురికి తల్లి లేని లోటు రానియకూడదని ఏది అడిగినా అది క్షణాల్లో సమకూర్చేవాడు. రోజులు గడిచినాయి. బీటెక్ కూతురు వచ్చింది, కాలేజీకి వెళ్ళి వస్తుంది, నాన్నగారిని బాగా చూసుకుంటుంది. ఒక రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి అడిగింది, నాన్న నా బర్త్డే వస్తుంది కదా, యాపిల్ ఐఫోన్ కావాలా? ఇస్తాను కానీ కొంత టైం నాకు. ఇంకొక సెమిస్టర్కి వచ్చిన తర్వాత, డాడీ అందరు ల్యాప్టాప్స్ వాడుతున్నారు, నాకు ల్యాప్టాప్ లేదు, ఇస్తాను కానీ కొద్దిగా టైం ఇవ్వు అన్నాడు. తర్వాత ఇంకొన్ని రోజులు గడిచింది. డాడీ అందరూ అట్టా ఇట్ట వెళుతున్నారు బండ్ల మీద, నాకు కూడా ఒక స్కూటీ కొనిస్తే బాగుంటుంది కదా అని. కొనిస్తాను కానీ నాకు టైం ఇవ్వు అన్నాడు. చీ డాడీ, ఎప్పుడు నువ్వు అలాగే అంటావు, నేను ఇంకా రేపటి నుండి క్లాసులకు వెళ్ళానని వెళ్ళి తన రూమ్లో బోల్ట్ వేసుకొని పడుకోనంది. మొదటి రోజు వచ్చింది, నాన్నగారు వెళ్ళారు, తలుపు తట్టాడు, శబ్దం లేదు. తర్వాత సాయంకాలం వెళ్ళాడు, రా అంటే శబ్దం లేదు. ఉదయకాలం తిరిగి కూతుర్ని టిఫిన్ లేపటానికి వెళ్ళాడు. డాడీ కాలేజీకి వెళ్ళాలో లేదో నాకు తెలుసు, డోంట్ డిస్టర్బ్ మీ. మూడో రోజు వెళ్ళి నాన్న తలుపు తట్టాడు, డాడీ నీ ముఖం చూడలేకపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని తలుపు ఆయన ముఖం మీదే వేసింది. నాలుగో రోజు లేచింది, టైం వంక చూసింది, దాదాపు 9 కావస్తుంది. మా నాన్న 8కి లేపేవాడేంటి, ఏం లేపలేదు. నాన్న గది దగ్గరికి వచ్చింది, నాన్న గదిలో పడుకున్నాడు. వెళ్ళి నాన్నని కదిలించింది, నాన్న నన్ను ఎందుకు లేపలేదు 8 గంటలకి? నాన్న దేహం చల్లగా ఉంది. తను జోబి చెక్ చేసింది, జోబిలో ఒక ఉత్తరం ఉంది. ప్రేమైన నా కూతురికి అన్నీ కక్కరగలిగినవన్నీ నేను బీటెక్ దాకా నువ్వు అడిగిన వెంటనే తీసుకుని వచ్చాను, కానీ బీటెక్లో మాత్రం నువ్వు అడిగిన వెంటనే నేను తీసుకురాలేదు. నా సమయంలో నేను తెస్తానని అనుకున్నాను. నేను నీ కొరకు యాపిల్ మొబైల్ ఫోన్, యాపిల్ ల్యాప్టాప్, స్కూటీ తెచ్చాను. ఆ తాళపు చెవులన్నీ ర్యాక్లో ఉన్నాయి. ఆ గాడ్గెట్స్ అన్ని నువ్వు తీసుకో. భాషి ఉత్తరం నువ్వు చదివేటప్పటికి నేను ఉండనేమో. ఇట్లో నీ కన్న తండ్రి. ఉత్తరం తీసుకునండి, తండ్రి వైపు చూసింది. కూతురు తలుపు తీయలేదు. నన్ను డిస్టర్బ్ చేయొద్దనే మాటకు ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. గుండె నొప్పి వచ్చింది. పడక మీద పడుకున్నాడు, అలాగే లోకాన్ని విడిచిపెట్టాడు. నాన్న నన్ను ఏకాకగా చేసి అమ్మ పోయింది, నువ్వు వెళ్ళారు, ఇప్పుడు ఇవన్నీ నేనేం చేయ, నన్ను క్షమించు. నాన్న మీద పడి ఏడవడం ఆరంభించింది. ఆమె ఏడుపుకు అద్దం లేదు. ఎవరు ఆమెను ఓదార్చలేకపోయారు. అనాథలుగా ఉన్న మనల్ని పాప క్షమాపణిచ్చి శిలువ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి తన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని సంకల్పించినాడు. అయితే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా అయినప్పుడు నీవు అనుకున్నావు, నాకు పలానా ఇలేదు దేవుడు, యేసు నా జీవితంలోనికి రావద్దు అని చాలాసార్లు నువ్వు గడిది తలుపేసావు కదా. నేను గదికి నిలబడి రోజు తడుతూ వస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఇచ్చివేశాడు. ఆయన కావాలా? ఆయనతో పాటు సమస్తాన్ని ఇచ్చివేయబడినవి కావాలా?